గాజాపై మరో పెద్ద నిర్ణయం తీసుకుంది ఇజ్రాయెల్. దాదాపు 22 నెలలుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం కీలక మలుపు తిరగబోతోంది. ఇప్పటికే గాజా సరిహద్దులను ఆక్రమించిన ఇజ్రాయెల్ ఇప్పుడు ఏకంగా గాజాను స్వాధీనం చేసుకునే ప్రణాళికను ముందుకు తీసుకువచ్చింది. ఈ మేరకు ఓ తీర్మానాన్ని ఇజ్రాయెల్ కేబినెట్ ఆమోదించింది. గాజా నగరాన్ని స్వాధీనం చేసుకునే ప్రణాళికను ఇజ్రాయెల్ మంత్రివర్గం ఆమోదించింది. గాజాను సైనిక నియంత్రణలోకి తీసుకోవాలని ఇజ్రాయెల్ ప్రజలు కోరుకుంటున్నారంటూ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటన చేసిన కొద్దిసేపటికే మంత్రిమండలి తీర్మానాన్ని ఆమోదించింది. తీర్మానం ప్రకారం అక్టోబర్ 7 లోపు గాజా సిటీని ఖాళీ చేయాలని డెడ్లైన్ గా పెట్టుకున్నారు. గాజా నుంచి ప్రజల్ని ఖాళీ చేయించేందుకు సహాయ కార్యక్రమాల్ని నిలిపివేయడం ప్లాన్లో మరో భాగం. అంటే తప్పనిసరి పరిస్థితుల మధ్య గాజాను వీడాలి లేదా ఆఖరితో అక్కడే చావాలి. అయితే గాజాను ఖాళీ చేసి బయటకు వెళ్లే వాళ్లకు మాత్రం సహాయం అందుతుందని ఇజ్రాయెల్ ప్రకటించింది. హమాస్ వద్ద బందీలుగా ఉన్న మిగతా ఇజ్రాయెల్ పౌరుల్ని వెనక్కు తీసుకొచ్చే ప్రణాళికలో భాగంగానే ఈ కొత్త యాక్షన్ ప్లాన్ను అమలు చేయబోతున్నట్టు తెలిపింది ఇజ్రాయెల్. హమాస్ను నాశనం చేసి బందీలను వెనక్కు తీసుకొచ్చి గాజా ప్రాంతాన్ని తాత్కాలిక ప్రభుత్వానికి అప్పగించడమే తమ లక్ష్యమని ఓ ప్రకటనలో స్పష్టం చేసింది ఇజ్రాయెల్. 22 నెలలుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో ఇప్పటి వరకు 61,000 మందికి పైగా మరణించారు. గాజాలో దాదాపు 75% భూభాగం ప్రస్తుతం ఇజ్రాయెల్ ఆధీనంలో ఉంది. మిగతా ప్రాంతాన్ని కూడా తమ స్వాధీనంలోకి తీసుకునేందుకు ఇజ్రాయెల్ పావులు కదుపుతోంది. ఇప్పటికే గాజాలో ఆఖరి చావులు ఎక్కువయ్యాయి. అందరికీ సహాయం అందక ఆఖరితో చాలా మంది మరణిస్తున్నారు. ఇజ్రాయెల్ తాజా నిర్ణయంతో గాజాలో మరిన్ని మరణాలు సంభవించే ప్రమాదం ఉంది. ఇజ్రాయెల్ ఏం చేసినా దానికి ఆ దేశం ఆర్మీ పూర్తి మద్దతిస్తూ వస్తోంది. ప్రపంచంలోనే అత్యుత్తమ సైన్యాల్లో ఒకటిగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ IDF నిలిచింది. అయితే తాజాగా చేసిన తీర్మానంతో ప్రభుత్వానికి IDFకు మధ్య గ్యాప్ వచ్చినట్లు కనిపిస్తోంది. గాజాలో మిగిలిన భూభాగాన్ని కూడా స్వాధీనం చేసుకోవాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ వ్యతిరేకిస్తున్నట్టుగా తెలుస్తోంది. మధ్యధరా సముద్రానికి ఆనుకొని ఉన్న ఒక అందమైన ప్రాంతం గాజా. తెల్లటి ఇసుకతో లోతు తక్కువగా ఉండే సముద్ర తీరంతో అద్భుతమైన ప్రకృతి అందాలు గాజా సొంతం. ఈ నగరానికి 2 దిక్కుల్లో ఇజ్రాయెల్ దేశం సరిహద్దుగా ఉంది. ఓవైపు సముద్రం ఉండగా మరోవైపు ఈజిప్టుకు చెందిన రఫా ప్రాంతం సరిహద్దుగా ఉంది. గాజా విస్తీర్ణం అటు ఇటుగా 365 చదరపు కిలోమీటర్లు. GHMC పరిధిలో ఉన్న హైదరాబాద్ విస్తీర్ణం ప్రస్తుతం 650 చదరపు కిలోమీటర్లు. అంటే GHMC కంటే గాజా నగరం చిన్నదన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్న ఈ దృశ్యాలన్నీ యుద్ధం ప్రారంభానికి ముందు. హమాస్తో యుద్ధం మొదలైన తర్వాత ఈ 22 నెలల్లో గాజా పరిస్థితి ఇది. 365 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇప్పటికే 270 చదరపు కిలోమీటర్ల మేర నగరాన్ని ఇజ్రాయెల్ సైన్యం ఆక్రమించింది. ప్రాంతం మొత్తాన్ని నామరూపాలు లేకుండా చేసింది. ప్రస్తుతం గాజా వాసులంతా మిగిలిన 90 చదరపు కిలోమీటర్ల పరిధిలోనే గుడారాలు వేసుకుని నివసిస్తున్నారు. ఈ ప్రాంతంలోనే ప్రస్తుతం 20 లక్షల మంది నివసిస్తున్నట్టు ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. ఇలా ఆఖరి కేకలు వరుస చావులతో కొట్టుమిట్టాడుతున్న గాజాను పూర్తి స్థాయిలో స్వాధీనం చేసుకోవడానికి ఇజ్రాయెల్ యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. సెక్యూరిటీ కేబినెట్ కూడా దీన్ని ఆమోదించింది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. బందీలను విడిపించడానికి మిగతా 25% భూభాగాన్ని ఆక్రమించాల్సిన అవసరం లేదంటోంది IDF. దీనివల్ల ఇజ్రాయెల్పై ఆర్థికంగా అదనపు భారం పడుతుందని, పైగా భద్రతా సిబ్బంది సంఖ్య కూడా సరిపోదని అంటోంది. పైగా గాజా మొత్తాన్ని ఆధీనంలోకి తీసుకుంటే నిర్వహణ ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయని, గాజాను పూర్తి స్థాయిలో స్వాధీనం చేసుకోవాలనే నిర్ణయం సరైంది కాదని బలగాలు అంటున్నాయి. మిగిలిన 25% భూభాగంలోకి అడుగు పెడితే చాలా మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతారని, అదే సమయంలో IDF కూడా చాలా మంది సైనికుల్ని కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు భద్రతా నిపుణులు. అయితే ప్రభుత్వం మాత్రం గాజాను పూర్తి స్థాయిలో స్వాధీనం చేసుకుంటే యుద్ధం ముగుస్తుందని చెబుతోంది. IDF వాదన పక్కన పెడితే అసలు గాజాను పూర్తి స్థాయిలో స్వాధీనం చేసుకోవడం ప్రాక్టికల్ గా సాధ్యమా అనే ప్రశ్న తలెత్తుతోంది. రాజకీయ విభేదాలు, ఆర్థిక ఒత్తిళ్లు, ప్రజల అసంతృప్తి, అంతర్జాతీయ సమాజం నుంచి నిరసనల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. మరీ ముఖ్యంగా ఇజ్రాయెల్ తీసుకున్న ఈ నిర్ణయంపై మిత్రదేశం అమెరికా ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. గాజాను తనకిస్తే అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా, రియల్ ఎస్టేట్ హబ్గా మార్చేస్తానంటూ గతంలోనే ఓ ప్రకటన చేశారు ట్రంప్. గాజా మొత్తాన్ని ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకోవడం ప్రమాదకరమని, అది సమస్యకు పరిష్కారం చూపించదని సరిగ్గా 3 రోజుల క్రిందట అమెరికా స్పందించింది. అంతలోనే ఇజ్రాయెల్ ఇలా తీర్మానించడం గమనించదగ్గ విషయం. ప్రపంచం మొత్తం గాజా వైపు చూస్తోంది. ఇప్పుడు అక్కడి ప్రజల ఆకలిని తీర్చడానికి సాయం అందించాలని ఇజ్రాయెల్ను డిమాండ్ చేస్తోంది. కానీ అక్కడి ప్రజలకు ఆహారం లభించడం లేదు. ఆకలి, భయం, బాంబుల మోత మధ్య గాజా సిటీ ఇప్పుడు కొత్త సంక్షోభం అంచం నిలబడింది. భద్రతా కేబినెట్ తాజాగా ఆమోదించిన ప్రణాళిక మేరకు గాజా సిటీపై పూర్తి నియంత్రణ సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది ఇజ్రాయెల్.
అంతేకాదు ఆహార సహాయ సరఫరాలను నిలిపివేసి ప్రజలను బలవంతంగా వెళ్లగొట్టే దిశగా అడుగులు వేస్తోందన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. అక్టోబర్ 7 ఈ డెడ్ లైన్ దగ్గర పడే కొద్దీ గాజా భవిష్యత్తు మరింత చీకటిగా మారబోతోంది. ఇజ్రాయెల్ భద్రతా కేబినెట్ ఆమోదించిన ప్రణాళిక ప్రకారం గాజా సిటీపై సైనిక నియంత్రణ పూర్తిగా ఇజ్రాయెల్దే అవుతుంది. ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు గతంలో గాజా మొత్తం నియంత్రణ తన లక్ష్యమని చెప్పినా ఆ ప్రకటనలో మాత్రం గాజా స్ట్రిప్ మొత్తం అనే పదాలు ఉపయోగించలేదు. ఇజ్రాయెల్ తాజా నిర్ణయం పూర్తిస్థాయి యుద్ధ నేరం అని హమాస్ తీవ్రంగా ఖండించింది. దీని మూల్యం ఇజ్రాయెల్కి అధికమని హెచ్చరించింది. అక్టోబర్ 7 లోపు గాజా సిటీని ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ భద్రతా కేబినెట్ గడువు విధించింది. ఆలోగా సహాయ సరఫరాలను నిలిపివేయడం ద్వారా ప్రజలను ఒత్తిడి చేయాలన్నది ఇజ్రాయెల్ వ్యూహం కావచ్చు. ఇప్పటికే అక్కడి ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. 3 రోజులుగా తమ పిల్లలకు ఒక్క ముక్క రొట్టె కూడా దొరకలేదని గాజాలో తల్లులు కన్నీరు మున్నీరవుతున్నారు. గాజాలో ఆసుపత్రులు మందుల్లేక మూతపడుతున్నాయి. గాయపడిన వారు చికిత్స అందక వీధుల్లోనే మరణిస్తున్నారు. తాగునీటి కోసం కిలోమీటర్ల దూరం నడవాల్సొస్తోంది. ఈ పరిస్థితుల్లో ఇజ్రాయెల్ నిర్ణయం ఏమాత్రం సరికాదని బ్రిటన్ ఖండించింది. గాజా జనాభా 20 లక్షలు. అందులో 80% మంది బయటనుంచి వచ్చే సహాయంపై ఆధారపడి ఉన్నారు. సహాయ ట్రక్కులు రోజుకు సగటున 25 మాత్రమే ప్రవేశిస్తున్నాయి. ఇది యుద్ధానికి ముందు ఉన్న సంఖ్యలో 10% మాత్రమే. గాజా ఇజ్రాయెల్ చరిత్రను పరిశీలిస్తే 1967లో జరిగిన 6 డే వార్లో ఇజ్రాయెల్ గాజాను స్వాధీనం చేసుకుంది. 2005లో ఇజ్రాయెల్ గాజా నుంచి వెనక్కు వెళ్లినా సరిహద్దు నియంత్రణ మాత్రం కొనసాగింది. 2007లో గాజాపై హమాస్ నియంత్రణ సాధించడంతో ఇజ్రాయెల్ కోపం కట్టలు తెంచుకుంది. అప్పుడు మొదలైన యుద్ధం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. 2023-25 మధ్య హమాస్ దాడులతో ఇజ్రాయెల్ ప్రతీకార చర్యలు మొదలుపెట్టింది. దీంతో ప్రాణ నష్టం విపరీతంగా పెరిగిపోయింది. యునైటెడ్ నేషన్స్ నుంచి గాజాకు అందుతున్న సహాయాన్ని ఆపడం మానవతా చట్టాల ఉల్లంఘన కిందకొస్తుందని కెనడా, బ్రిటన్, ఫ్రాన్స్ మండిపడ్డాయి. గాజాలో తక్షణ కాల్పుల విరమణ అవసరమని యూరోపియన్ యూనియన్ డిమాండ్ చేసింది.